హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి షణ్ముఖ వ్లాగ్స్. హాట్ సమ్మర్లో కూల్గా ఐస్ క్రీమ్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. అది హెల్తీగా కూడా ఉంటే ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది కదా. ఈరోజు హెల్తీ టేస్టీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం మనం. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అందుకోసం నేను ఇక్కడ కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను. కోకోనట్ వాటర్ని తీసుకొని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ మనకి నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర కివి మాత్రమే ఉంది. స్ట్రాబెర్రీ, ఆరెంజెస్, మ్యాంగో, బనానా, గ్రేప్స్ ఇలా మన చాయిస్ ఏవైనా వేసుకోవచ్చు. మా పిల్లలకి ఆతృత ఎక్కువైందనమాట. ఇంక ఇప్పుడే చేయమ్మా అంటుంటే ఉన్న కివీతో మాత్రమే నేను ఇలా చేసేస్తున్నాను. సబ్జీని కూడా మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాటర్లో నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న సబ్జీ సీడ్స్ని మనము ఈ కోకోనట్ వాటర్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ మోల్డ్స్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అందులోకి వేసేసుకొని కోకోనట్ వాటర్తో ఫిల్ చేసుకోవాలన్నమాట. దీలను 8 to 10 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ అంతా పెట్టేయాలి. ఇవి చాలా సింపుల్గా అయిపోతాయండి. నో స్టవ్, నో అగర్, నో బ్లెండర్, నో మిల్క్, బట్ టేస్ట్ ఈజ్ మార్వలస్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. మా పిల్లలు ఇది రెడీ అయితేనే వాళ్ళ రియాక్షన్ చూడాలి, ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎంత యాంగ్జైటీగా ఉన్నారో అన్నమాట. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాజు పట్టుకో తీసుకొని. సూపర్.